49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కెరీర్ లో తెలుగు సినీ పరిశ్రమలో రాజశేఖర్ దూసుకుపోతున్నారు. అటువంటి సమయంలో ఆయన దగ్గరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ అప్పటికి తనకున్న ఇమేజ్ పరంగా చేయాలా వద్దా అనే డైలమాలో వదులుకున్నారు. కానీ అవి చేసిన హీరోలంతా ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. రాజశేఖర్ మాత్రం సాధారణ హిట్లతో సరిపెట్టుకున్నారు. ఒక్కోసారి టైం బాగోలేదంటారు, ఎందుకైనామో అనిపిస్తుంటుంది. రాజశేఖర్ వదులుకున్నవి అలాంటి ఇండస్ట్రీ హిట్లు కాదు. అదిరిపోయే హిట్ సినిమాలను వదులుకున్నప్పుడు మనకు కూడా అయ్యో అనిపించడం ఖాయం. చిరంజీవి కెరీర్లో అతిపెద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచిన గ్యాంగ్ లీడర్ సినిమాను వదులుకున్నారు. ముందుగా దర్శకుడు విజయ్ బాపినీడు ఈ కథను రాజశేఖర్ రెడ్డికే వినిపించారు. ఆ సమయానికి యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆహుతి, అంకుశం లాంటి శక్తివంతమైన పాత్రలు పోషించి మంచి ఇమేజ్లో ఉన్నారు. ఆ సమయంలో అల్లరి చిల్లరిగా తిరుగుతూ మాస్ పాత్రలో ఉన్న గ్యాంగ్ లీడర్ పాత్ర తనకు సెట్ అవ్వదేమో అనిపించి వద్దన్నారు. చివరకు అది చిరు దగ్గరికి చేరడం, అందులోని అంశాలు నచ్చడంతో ఓకే చెప్పారు. 1991లో విడుదలైన ఈ సినిమా అతిపెద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి చేసిన ఘరానా మొగుడు విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆ సినిమా మాతృక కన్నడ సినిమా అనురాగ అరళితో హక్కులను రాజశేఖర్ కొన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. ఆ కథను రాఘవేంద్రరావు తీసుకుని చిరంజీవితో చేయగా బంపర్ హిట్ అయింది. తెలుగులో మొదటి 10 కోట్ల వసూలు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ 2 సినిమాలతో చిరంజీవికి తిరుగు లేకుండా పోయింది. కె రాఘవేంద్రరావు అన్నమయ్య కథను కూడా రాజశేఖర్కి వినిపించారు. అయితే అటువంటి భక్తిరస పాత్రలో ప్రేక్షకులు తనను స్వీకరిస్తారో లేదో అనే సందేహంతో వద్దన్నారు. నాగార్జున చేయడంతో ఆయన కెరీర్లో కలికితురాయిగా నిలిచింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సినిమా కూడా రాజశేఖర్ చేయాల్సింది. కానీ డేట్లు అందుబాటులో లేకపోవడంతో చేయలేకపోయారు. వడ్డే నవీన్ కెరీర్లో అతిపెద్ద హిట్ సినిమాగా పెళ్లి నిలిచింది. ఒక ఇంటర్వ్యూలో రాజశేఖర్ గ్యాంగ్ లీడర్, అన్నమయ్య, ఘరానా మొగుడు లాంటివి వదులుకోవడం పొరపాటని అంగీకరించారు.